కాకినాడ జిల్లా పిఠాపురంలో ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. మొత్తం 4 మండలాల నుంచి ఆయన కేడర్ వచ్చేలా ఏర్పాటు చేశారు. పెండెం దొరబాబు పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. వైసీపీ అధిష్టానం పిఠాపురం అసెంబ్లీ స్థానాన్ని ఎంపీ వంగ గీతకు కేటాయించింది. ఇంతలోనే దొరబాబు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడంతో ఆయన పొలిటికల్ గా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వర్మ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వర్మ, గాయత్రి, ప్రస్తుతం వైసీపీకి నిన్నటి వరకు జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి ముద్రగడ పద్మనాభం వైసీపీని వీడుతున్నారు అన్న అంశం నిన్నటి వరకు ఒక రాజకీయ పరిణామాల మధ్య రాజకీయం వేడెక్కిన పరిస్థితుల్లో ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో కూడా వైసీపీకి భారీ షాక్ తగలనుందా అంటే అది నిజమే అని అనిపించే విధంగా ఈరోజు పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు తన పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఆత్మీయ సమావేశం పేరుతో సుమారు నియోజకవర్గంలో 50 మంది అనుచరులకి పూర్తిగా ప్రస్తుతం విందు అంటూ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా కూడా దీనిలో భాగంగానే ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీల్లో ప్రత్యేకించి తన చిత్రం ఒకటే తప్ప ఫ్లెక్సీలు మొత్తం అంతా కూడా తన చిత్రపటంలో ప్రత్యేకించి తన ఫోటో ఉన్నది మాదిరిగానే కింద అభిమానులతో పాటు ఉన్నటువంటి ఫ్లెక్సీలు మాత్రమే ఏర్పాటు చేశారు. పూర్తిగా కూడా ఎక్కడ వైసీపీ జెండా కానీ జగన్కి సంబంధించి ఫోటో కానీ ఎక్కడ ఏ ఇతర నాయకులు అందులో లేకుండా చూసుకుని మొత్తం పిఠాపురం నియోజకవర్గం విందుకు వెళ్లే దారి పొడవునా కూడా పూర్తిగా ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ప్రస్తుతం సీట్ల సర్దుబాటు విషయానికి వచ్చిన తర్వాత ఏదైతే కాకినాడ ఎంపీగా ఉన్న వంగ గీతను ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించడం, దాంతోపాటు కొంత అలకపోడినటువంటి దొరబాబు కొన్ని రోజుల పాటు నిశ్శబ్దంగా ఉన్న పరిస్థితుల్లో అటు తర్వాత సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో పూర్తిగా కూడా సభావేదిక కూడా రావడం, అటు తర్వాత జగన్తో ఫోటో తీసుకుని వెళ్ళిపోయిన సందర్భం తర్వాత పూర్తిగా పార్టీ కార్యక్రమాలకు అయితే స్తబ్దంగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొలేదు. ఏదైతే జనవరి 1 తొలుత ఏదైతే జనవరి 1 నూతన సంవత్సర వేడుకలకు కూడా పూర్తిగా కూడా తొలుత నియోజకవర్గంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయాలని గతంలో నిర్ణయించినప్పటికీ ఈరోజు ఆయన పుట్టినరోజు కావడంతో తాజాగా ఏదైతే పార్టీ మారతారా, పార్టీ అంశాల ప్రకారం ఏదైతే తన కేడర్తో కూడా చర్చించి అటు తర్వాత ప్రకటన చేస్తారని తొలుత నుంచి తన అనుచర వ్యక్తంతో చెప్తున్నటువంటి ముద్రగడ పద్మనాభం ప్రస్తుతం వ్యవహారం తర్వాత పూర్తిగా కూడా జనసేన వైపు కూడా పెండెం దొరబాబు తరలి వెళ్ళనున్నారా అన్న ఆసక్తికర చర్చ ప్రస్తుతం నియోజకవర్గంలో కొనసాగుతుంది. దానిలో భాగంగానే ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేసినటువంటి ఏదైతే పెండెం దొరబాబు నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో భారీ సంఖ్యలో అయితే తన అనుచరులు కార్యకర్తలు కూడా వచ్చిన పరిస్థితి ఉంది. ఒకవైపు తన కార్యవర్గం కేడర్ ముఖ్య నాయకులందరూ కూడా ఏదైతే జగన్ పునరాలోచించుకోవాలి ఖచ్చితంగానే, లేదంటే సీటును అయితే ఇవ్వకపోతే కనుక ఖచ్చితంగా మేము మా అధినాయకుడు ఏదైతే ఎమ్మెల్యే చెప్పిన మాట ప్రకారం నడుచుకుంటాం, ఆయన ఏం శాసిస్తే అది ఉంటే వైసీపీలో ఆయన చెప్పినటువంటి సూచనల ప్రకారం నడుచుకుంటాం, లేదంటే ఆయన పార్టీ మారితే కనుక ఖచ్చితంగా మేము కూడా అటువైపే వెళ్తాం, ఒకవేళ వైసీపీ ఇస్తే ఖచ్చితంగా గెలిపించుకుని తీరుతాం, ఆ సత్తా మా ఎమ్మెల్యే దొరబాబుకు ఉందని చెప్పి కూడా నియోజకవర్గ కేడర్ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా తూర్పులో ప్రత్యేకించి ముఖ్యంగా జగ్గంపేట నియోజకవర్గంలో నిన్నటి వరకు అనూహ్యంగా మారిన పరిణామాల తర్వాత ప్రస్తుతం తాజాగా పిఠాపురం ఆ రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పూర్తిగా కూడా ఇక్కడ కూడా ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యే జనసేన వైపు చూస్తూ ఉన్నారు. చాలామంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి చాలామంది నేతలు పూర్తిగా కూడా వాళ్ళు ప్రయాణం అంతా కూడా జనసేన వైపు అన్నట్లుగానే సాగుతుంది. దానిలో ఈరోజు పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు ప్రయాణం కూడా అటువైపు ఉండబోతుందా, ఈరోజు మరికొద్ది సేపట్లో ఆయన కీలక ప్రకటన అయితే చేస్తారని కూడా ప్రస్తుతం సమాచారం అందుతూ ఉంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ వర్మ. శ్రీ పెండెం దొరబాబు గారి జన్మదినం సందర్భంగా అందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ గౌరవ శాసనసభ్యులు గారి విధానం ఏంటంటే ఏ ఒక్కరికి హాని చేయనటువంటి వ్యక్తి, మంచి వ్యక్తి, ప్రతి ఒక్కరిని కూడా చాలా ప్రేమాభిమానాలతో చూసినటువంటి వ్యక్తి. గత 5 సంవత్సరాల నుంచి శ్రీ ఎమ్మెల్యే గారితో ప్రయాణం చేయడం మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. ఇటువంటి మంచి వ్యక్తిని మేము గెలిపించుకున్నందుకు కూడా చాలా ఆనందంగా మేము ఈ 5 సంవత్సరాల్లో చాలా ఎమ్మెల్యే గారితో చాలా గర్వంగా తిరిగాం. మమ్మల్ని కూడా చాలా ప్రేమాభిమానాలతో ఎమ్మెల్యే గారు మమ్మల్ని చూడడం జరిగింది. ఇటువంటి పుట్టినరోజులు మరిన్ని పుట్టినరోజులు
శ్రీ ఎమ్మెల్యే గారు జరుపుకోవాలని, వారికి ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు కలిగించాలని కోరుకుంటూ సుపరిచితుడు, అందరికీ కూడా ఆప్యాయతగా ప్రకటించే వ్యక్తి, ఎవరి మీద కోపం కానీ ద్వేషం కానీ పెంచుకునే వ్యక్తి, మా అందరికీ 20 నియోజకవర్గంలో 25 సంవత్సరాలు పట్టించి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తి. ఈరోజు పిఠాపు నియోజకవర్గం 2 సార్లు శాసనసభ్యులుగా చేసి ఎంతో మందికి ఎన్నో పదవులు ఇచ్చి వేరే విధంగా పథకాలు ఇప్పించి అందరికి కూడా అందుబాటులో ఉన్నటువంటి గౌరవనీయులు శ్రీ పెండెం దొరబాబు గారి జన్మదిన వేడుకలు ఈరోజు పిఠాపు నియోజకవర్గంలో ఘనంగా జరుగుతున్నాయి. మన శాసనసభ్యులు ఆ రోజే చెప్పారు, గడపడకు తిరిగినప్పుడు 17 నెలలు మన పిఠాపు నియోజకవర్గంలో ప్రతి గ్రామం, ప్రతి ఇంటికి, ప్రతి గడప కూడా తిరిగారు. తిరిగిన రోజు ఆ రోజు కార్యకర్తలకి, వాలంటీర్స్కి అందరికీ కూడా మనం ఈ కార్యక్రమం విజయవంతమైన సందర్భంగా ఒక విందు ఏర్పాటు చేసుకుని అందరికి విందు మనందరం కలిసి ఫోన్ చేద్దాం, చక్కటి వేదిక ఏర్పాటు చేసుకుందామని చెప్పారు. అదే మాటగా ఆయన ఈ రోజు జన్మదిన సందర్భంగా కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రజలకి, వాలంటీర్స్కి, పార్టీ నాయకులకి, పార్టీ పెద్దలకి, ఆయన మిత్రులకి, ఆయన అభిమానులకు అందరికి కూడా ఈరోజు సుమారు 50,000 మందికి విందును ఏర్పాటు చేశారు. రాబోయే రోజుల్లో మన గౌరవ శాసనసభ్యులు ఉన్నతమైన పదవులు, ఇంకా పెద్ద పదవులకు వెళ్ళాలని కోరి ప్రార్థిస్తాం. మన పెండెం దొరబాబు గారు ఈ పిఠాపురం నియోజకవర్గం ప్రతి ఇంటికి వెళ్ళడం జరిగింది మీ యొక్క ఆదేశాల మేరకు. మరి అలాంటి అప్పుడు సర్వేల నెపంతో ఆయన సీటు కేటాయించకపోవడం చాలా దారుణం. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు పునరాలోచించుకుని మరి దొరబాబు గారికి రాబోయే 2024లో వైసీపీ తరపున టికెట్ ఇస్తే అత్యధిక మెజార్టీతో నెగ్గించుకుంటాం. మరి ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా సుమారు 50,000 మందికి ఆయన ఒక ప్రేమ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో పార్టీ నాయకులు పాల్గొంటున్నారు, అన్ని పార్టీల నుంచి వస్తున్నారు. అలాగే ఆయన అభిమానులు భారీ ఎత్తున సుమారు ఆయన అభిమానులే 40,000 మంది ఇక్కడికి చేరుకుంటారు ఒక గంటలో. ఇప్పుడు దొరబాబు గారు ఆల్రెడీ శివాలయంలో పూజా కార్యక్రమాలు ఉన్నారు. మరి 10 సేపట్లో కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం పాల్గొంటారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పునరాలోచన చేసుకుని చేస్తారో మేము దానికి కట్టుబడి ఉంటాం. లేని పక్షాన మా ఎమ్మెల్యే గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేమందరం కూడా కట్టుబడి ఉంటామని చెప్పేసి విశాఖకు కార్యాలయం